ఇదిగో ఈరోజు మనకి ఇటుక రాయి వచ్చింది. మన ఇల్లు అది ఇక్కడ తోలారు. ఎప్పుడు అటువైపు తోలుతాము, ఇటువైపు ఎందుకు అంటే అటువైపు ఏమో ఇసుక. పోయినసారి ఇసుక అడ్డు ఉంది, గుర్తుందా మీకు? స్లాబ్ వేసేటప్పుడు. అలాగే ఈరోజు కూడా ఇసుక అడ్డు ఉంది అటువైపు. ఇసుక అడ్డు ఉండటం వల్ల అటు పోయకుండా ఇటు పోయాల్సి వచ్చిందన్నమాట. ఇవాళ మొత్తం ఇక్కడ దింపారు. ఇదిగో మందే ఇటుకరా. నేను ఎప్పుడో లేచాను కానీ ఫోన్ చేతిలో లేదు, వీడియో తీద్దామంటే. ఇదిగో ఇక్కడ తోలిచ్చాం అనమాట. ఈరోజు మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోద్ది ఇక్కడ నుంచి. మధ్యాహ్నం కల్లా మోసేసుకుంటారుగా, మధ్యాహ్నం కల్లా ఖాళీ అయిపోద్ది. పొద్దున్నే 4:30కి వచ్చారు. ఒక అరగంట పెంచే నీకోసం. అవునా? నువ్వు 4:30కి వస్తే నాకు ఫోన్ చేస్తావుగా. వెయిటింగ్. నీకోసం వెయిటింగ్. ఓకే, వెళ్ళిపోయారండి ట్రాక్టర్ వాళ్ళు. దిబ్బేసి వెళ్ళిపోయారు. ఇంకా వాటరింగ్ చేస్తున్నా. ఈరోజు కొద్దిగా లేటు వాటరింగ్, ఎందుకంటే ఇప్పుడు నాకు మిగతా వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, సో అందుకని చెప్పి మనకి ఈరోజు ఎదురు ప్లాస్టింగ్ అనమాట. ఇప్పుడు దాకా చాలా వరకు చూపించలేదు నేను మీకు. ప్లాస్టింగ్లో ఏమేమి జరిగినాయి ఏంటి అన్నది చూపిస్తాను. వాటరింగ్ అయిపోయిన తర్వాత వచ్చి నేను ప్లాస్టింగ్లో ఏమేమి చేశారు ఏంటి అనేది చూపిస్తాను. పని అసలు ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. అంతా ప్లాస్టింగ్లే చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను వీడియో తీయట్లేదు అనమాట. చూపిస్తా ఉండండి. ఇది అయిపోయాక చూపిస్తా ఉండండి. వాటరింగ్ అయిపోయాక చూపిస్తా. మళ్ళీ మోటార్ ఆపి అంత ఎందుకు. ఇదిగో నేను తడపడం అవ్వలేదు, అప్పుడే వర్కర్స్ వచ్చేసారు. ఇదిగో బాత్రూమ్ చూడండి, మరి చిన్నపిల్లలు ఆడుకునే చిన్న బొమ్మరిల్లు లాగా అయిపోయింది. ఎందుకంటే మీరా ఏమో హెచ్చులు తగ్గులు ఉంటాయిగా అవన్నీ చెప్తున్నారు. మెయిన్ ఇక్కడ చెదలు పట్టిద్దండి ఏరియా, చెప్పా కదా. ఆ చెదలు పట్టడానికి అక్కడ చెక్కలు అవన్నీ చిన్న చిన్న పేళ్ళు ఉంటే అవి కూడా తీసేస్తున్నారు. వాటి వల్లే చెదలు వస్తాయని. అది గురి వీడియోలో చూస్తుంటే బొగ్గు గనుల్లో మనుషులు ఉంటారు చూసావా, టోపీలు పెట్టుకొని దానికి లైట్ ఉంటుంది చూసావా, అలా ఉన్నావు గురిందిలో నువ్వు. స్టార్ట్ చేశారు. రబ్బానీ మేస్త్రి గారు, సార్ రబ్బానీ గారు హాయ్ చెప్పండి సార్. హాయ్, అందరు ఎలా ఉన్నారు? టీ వర్కర్స్కి రెడీ అయిపోయిందండి. ఈరోజు 3 ఎక్స్ట్రా టీ. అన్న మీరు ముగ్గురే ఉంది. ఫ్రెండ్స్, బ్లాగ్ కంటిన్యూ ఏముందో అగారో 3-in-1 హెయిర్ స్టైలర్ గురించి చెప్తాను. అందరు ఇది చెప్పిన తర్వాత అక్క రెగ్యులర్గా యూజ్ చేస్తున్నావు అని అడిగారు, అందుకే మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. కార్డ్ కూడా 360 డిగ్రీలో రొటేట్ అవుతుంది. వైర్ కూడా చాలా లెంతీగా వస్తుంది. ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట. ఇంక ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసామంటే ఇందులో ఉన్న 3 ఆప్షన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి అనమాట. క్రింపింగ్, స్ట్రైట్నర్ అండ్ కర్లర్ ఉంటుంది. 3-in-1 హెయిర్ స్ట్రైట్నర్ అనమాట, హెయిర్ స్టైలర్ అనమాట. చాలా బాగుంటుందండి. నేను రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో అన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటా ఉన్నాను. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. బాగుంది. అండ్ దీంట్లో సెరామిక్ కోటెడ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. హెయిర్కి డ్యామేజ్ అనేది కూడా ఏమి ఉండదు మనకి. నాది ఆల్రెడీ సిల్కీ అండ్ స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ క్రింపింగ్ అండ్ కర్లింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ అయితే మీకు కర్లింగ్ చేసుకొని చూపిస్తాను. మనకి పట్టుకోవడానికి గ్రిప్గా కూడా ముందు ఒకటి ఉంది కదండి, అది పట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు. గ్రిప్పింగ్ కూడా బాగుంటుంది. బిగినర్స్ కూడా ఈజీగా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ నేను కర్లింగ్ అయితే చేసుకొని చూపిస్తాను. జస్ట్ హెయిర్ని కొంచెం పార్టీషన్గా చేసుకొని కొంచెం తీసుకొని ఇలా చుట్టేస్తే సరిపోతుంది. ఒక 5 to 15 seconds వరకు ఉన్నామంటే చక్కగా కర్ల్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇంకా నాది కొంచెం టైం ఎక్కువగా పడుతుందన్నమాట. మనం హీట్ స్ప్రే కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. సో హీట్ ప్రొటెక్టర్ స్ప్రే ఉంటుంది కదా, సో అది చేసేసుకొని ఇలా మనం క్రింపింగ్ చేసుకోవచ్చు, కర్లింగ్ చేసుకోవచ్చు, స్ట్రైట్నింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇటువైపు చేశాను, అటు కూడా చేశాను. ఎలా ఉంటుంది ఏంటని చిన్న క్లిప్స్ అయితే పెట్టుకొని చూపిస్తున్నాను. బాగుంది కదా. అంటే రెగ్యులర్గా చూసే హెయిర్ స్టైల్ కన్నా డిఫరెంట్గా ఉండేది అయితే ఫేస్కి కొంచెం కొత్తగా కనిపించింది కదా, అందుకని అనమాట. ఇప్పుడు కర్లింగ్ చేశానుగా, క్రింపింగ్ కూడా చేసి చూపిద్దామని చెప్పేసి హాఫ్ పార్ట్ అయితే క్రింపింగ్ చేసి చూపిస్తున్నాను. దీనికి కొంచెం హెయిర్ అయితే తీసుకున్నాను. క్రింపింగ్ ఆన్ చేసి ఇది పెట్టేసి ఒక 10 seconds అలా ఉన్నామంటే చక్కగా క్రింపింగ్ వస్తుంది అనమాట మనకి.
ఇది నాకు బాగా ఇష్టమైంది, నా ఫేవరెట్ అనమాట. క్రింపింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది, హెయిర్ వాల్యూమ్ కూడా ఎక్కువగా అనిపించింది అనమాట. అందుకనే సో ఇలా ఈ పక్క అయితే చేశాను, ఇటు పక్క కూడా చేసి చూపిస్తాను. అండ్ ఇది ఎక్కువ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుందన్నమాట, మనకి వెంటనే పోతుందన్న ఇది కూడా ఉండదు, చాలాసేపు ఉంటుంది. నేను ఇది చేసినాక స్ట్రైట్నింగ్ చేద్దామని చెప్పేసి స్ట్రైట్నింగ్ అయితే చేసి చూపించాను మీకు. చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది, కావాల్సిన వాళ్ళైతే పర్చేస్ చేసుకోండి. అండ్ చాలా బాగుంది. వీళ్ళ దగ్గర నేను రెగ్యులర్గా తీసుకుంటూనే ఉన్నాను ఐటమ్స్, అండ్ చాలా బాగున్నాయి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్రింపింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, స్ట్రైట్నింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. నాది ఆల్రెడీ స్ట్రైట్నింగే వెంటనే వచ్చేసిద్ది ఆటోమేటిక్గా. ఇంకా స్ట్రైట్నింగ్ ఉన్న హెయిర్ వాళ్ళకి వచ్చిన తిప్పలు ఇదనమాట. ఇంకా చాలా బాగుంది. ప్రోడక్ట్ డీటెయిల్స్ కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుద్ది, చూసేయండి. టీ వచ్చింది పెద్ద మేస్త్రి అండి, చూసారుగా, అందుకే అంత హైట్లో ఉన్నాడు. మా లచ్చిందేవి మీరా గారు, మీ అమూల్యమైన హస్తాలతో ఈ ఛాయ్ తీసుకోండి. అయితే గురు ఎందుకు ఇందులో మనోళ్ళు నాకు ఇది నచ్చింది బావ. ఛాయ్ ఇస్తే ఛాయ్ తీసుకోండి, ప్లేట్ మొత్తం తీసుకొని మనోడు ఇస్తాడు. ఏమంటారు, విలువలా ఏదో అంటారుగా, కాదు దాన్ని ఏదో అంటారు. అబ్బా అవును, మామూలుడు కాదు, నీకు సినిమాల మీద ఉంటే ఫోకస్. నీరు 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 ఈరోజు మన లక్ష్మికి బాగా హెడ్ఏక్గా ఉందంట. ఏంటంటే వాళ్ళ ఆయనతో తలనొప్పి ఎక్కువైపోయింది నాకంటుంది. ఏ గురు గురు కొద్దిగా సిమెంట్ అవుతాయండి ఇందులో బావా, ఆఫా ఇది విలువల ఆస్తులు అంటే ఇది. నవ్వుతాడండి బావా. మావిడ డైలాగ్ చెప్పింది, బావ నువ్వు చెప్పు పతియే చెప్పు బావా యూనివర్సల్ డైలాగ్ కూడా చెప్పింది మావిడ, హైలైట్ చెప్పు బావా. మావిడ నమ్మే ఒకే సిద్ధాంతం చెప్పు బావా. అరే నువ్వు నమ్మే పతియే పత్యాపారం ఉంటుంది గురు. ఇదిగో సాయంకాలం అయిపోయింది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో వర్క్ అనేది ఏమీ లేదు, కోణాలు అయితే రాయలేదు. కోణాలు అప్పటికప్పుడు రాస్తే ఆగవా? ఆహా, ఆ కార్నర్లో కారుతా ఉంటాయి కదా, వదిలేసిద్దంట. అందుకని చెప్పేసి ఇది 2 రోజుల క్రితం చేసిన ప్లాస్టింగ్. ఈ రోజు అయితే ఇక్కడ కోణాలు కలుపుతున్నారు. అంటే దీని ఒక్కదానికని కాదులే, చాలా వాటికి నిన్నటి వరకు ప్లాస్టింగ్ లైనవి. ఆగురిపోతాడు, చాలా వాటి వరకు ప్లాస్టింగ్ లైనవి కదా, వాటన్నిటికి ఇదిగో కోణాలు ఈ రోజు కలుపుతున్నారు అనమాట. ఇదిగోండి మొత్తం ఆల్మోస్ట్ ప్లాస్టింగ్ లోపల వరకు అయిపోయినట్టేనా గురు? అయిపోయినట్టేనా? ఇదిగోండి పిల్లర్లు అన్నిటికీ ప్లాస్టింగ్లు అయిపోయినాయి. ఇదిగోండి మొత్తం కిటికీలు ఇక్కడేమో నాగుల మీద స్టోర్ రూమ్గా చేస్తున్నాడు గురు. ఉన్నావు లోపల? అదిగో ఉన్నాడు. అదిగో ఆ పేస్కి అందరికి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? గురు ఇది ఎప్పుడు పగలు కొట్టావు? రేపా ప్లాస్టింగ్? అది నీ గోల్డ్ ఏమన్నా లేదుగా? బాగా నిదానంగా కొట్టావా? పోన్లే, బాగా వచ్చింది, చక్కగా ఉందే. కిటికీ జాగ్రత్తగా దానికి డోర్ పెట్టించాం అనుకో, పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇదిగోండి ఈ రూమ్లో కూడా ప్లాస్టింగ్లు అన్నీ అయిపోయినాయి. ఈ గాడీలు కట్ చేయలేదు, మన తెలివిగల మేస్త్రి కొద్దిగా ఇంటెలిజెంట్గా స్మార్ట్ వర్క్ అనమాట. ఈ ప్లాస్టింగ్ చేసేటప్పుడే కట్ చేసి తీయేసుకున్నాడు, సపరేట్ చేసుకున్నాడు. కొద్దిగా అక్కడక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయి. అక్కడ ఎక్కువ తక్కువలు ఉన్న చోట ఏంటంటే మిషన్ పెట్టి కట్ చేస్తారు. మ్యాక్సిమం లైట్గానే కట్ చేస్తారు కదా మీరా, పడింది కదా మిషన్ ఖచ్చితంగా. అదిగో అది. సో ఇంకా నవీన్ పోల్ సెట్ మొత్తం ఊడ్చుకుంటున్నాడు. అయిపోయిందండి పని? ఉందా గురు? రేపు తడపచ్చా లోపల, తడపకూడదా? ఓకే తడుపుకోవచ్చు. ఇప్పుడు నువ్వు పైన ప్లాస్టింగ్ చేసావు కదా, అక్కడ చెక్క ముక్కలు కవర్ ముక్కలు ఏం లేవుగా? తీయండి అయ్యా అయ్యి. కానీ నీకు మంచి ఈసారి అయినా
అయ్యా ఇది మీ ఆవిడ చూస్తారా సంబంధం లేదయ్యా, నువ్వే అనుకున్నావు డైలాగు. సో అదండి, ఈ కవర్లు తర్వాత పీకుతారంట, మొత్తం ఒకేసారి పీకుదాం కవర్లు అని చెప్పేసి అన్నారు. అది ప్రజెంట్ ఇక్కడ దాకైతే జరిగింది. అవి చూసారుగా లోపల కొక్కాలు అనుపెట్టించింది, కావాలి ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి. కరెక్ట్గా సెంటరింగ్ వచ్చింది కదా గురు, పైన రింగులు పెట్టారు చూసావా, కరెక్ట్గా సెంటరింగ్ వచ్చినాయిగా, సైడ్లో రాకుండా. ఎవరు పెట్టారు? అందుకే సెంటర్ అయింది. అదే ఇసుక పోసి పెట్టావుగా, మంచివాడే గురు. అందుకైనా సరే నీకు ఈసారైనా సరే మంచి చెప్పు, నీ మనసులో ఎంత లేకపోతే అన్నిసార్లు అంటావని అనుకుంటారు అందరూ. అది బయట ప్లాస్టింగ్ అవ్వలేదుగా, ఇదిగోండి ఇటువైపు అయిపోయింది ప్లాస్టింగ్, ఇటు సైడ్ అయింది, అవుట్ సైడ్ ఇటు సందులో, ఇటువైపు అవ్వలా, ఇటువైపు అవ్వలేదు, ఇటు అవ్వాలి. అక్కడ వరకు అయిందండి వర్క్ అయితే. పొద్దున చూపించా కదా ఇటుకి రాళ్ళు వచ్చినాయి ఈరోజు లోడ్ అని, ఇదిగో మొత్తం పైకి తోడేశారనమాట. బా అసలు నడవడానికి కూడా లేదు ఇటు, ఇదిగోండి. ఓడి అమ్మో, వెనక్కి వెళ్ళాలని భయం వేస్తుంది. మొత్తానికైతే ఇదిగో రాళ్ళు అక్కడ వేసారు కదా, దారిలో ఉన్నాయి అవి, మొత్తం తీసుకొచ్చేసారు. చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో, 2500 రాళ్ళు అనమాట. ఒక ట్రిప్కి వచ్చేసి 2500. వెలగలేరో ఏదో చెప్పారు, అక్కడ నుంచి తెప్పిస్తున్నారు ఇటుకి రాళ్ళు. ఇంకోటి ఏంటంటే రేపు ఫస్ట్ నుంచి ఈ ఇల్లు కూడా స్లాబ్ వేస్తున్నారు అనమాట, ఈ ఇల్లు కూడా స్లాబ్. అందుకే ఇటువైపు పని లాస్ట్లో పెట్టుకోవాలి మనం, లేకపోతే వాళ్ళు వేసే స్లాబ్కి పడే సిమెంట్ మొత్తం మన ఇంటి మీద పడి రంగులు పాడైపోతాయి. అందుకని పింక్ బిగ్గు అని చెప్పి కొద్దిగా పెద్దగా ఆలోచించి అలా అనుకున్నాను. మరి ఏమైద్దో. అయ్యా ఏంటి ఇలా పైప్ మీద వేసారు? లేదులే. సో అది ఇంకా వర్కర్స్ దిగలేదు, ఇంకా వర్క్ జరుగుతుంది. అయ్యయ్యో వీళ్ళేంది స్వామి ఎలా పడితే అలా వేసారు. కాస్ట్లీ పైపులు అయితే అసలే అయ్యి 300-200 పెట్టుకున్నాయి. అది ఇప్పుడు ఏం చేస్తారంటే కింద ప్లాస్టింగ్లో అయిపోయిన తర్వాత ఇక నిదానంగా ఈ పని కూడా స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఒకసారి అందరూ మీ చల్లని మంచి మనసుతో దేవుణ్ణి కోరుకోండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా కంప్లీట్ అయిపోవాలి. మనం అనుకున్న స్టైల్లో రావాలి. మనం 100% అనుకుంటే 99% అన్న రావాలి, అది మనం అనుకున్న స్టైల్లో. సో అదే కొద్దిగా టెన్షన్గా అవుతుంది. ఫినిషింగ్ వర్క్ వచ్చేసరికి ఏమైందో ఏంటో అని కంగారు అవుతుంది. బనీ 8 ఏంటి అయిపోయిందా? అయిపోయినట్టుందండి వర్క్. ఇదిగో మనోడు కాళ్ళు చేతులు కడిగేసుకుంటున్నాడుగా.